అందరికీ నమస్తే. నా పేరు సునీత, హైదరాబాద్ నుంచి. నిజంగా ఒక అద్భుతమైన హీరో గురించి మీతో పంచుకోవాలని వచ్చాను. హీరో అంటే సినిమాలో హీరో అనుకుంటున్నారా? కాదు. మన దేశానికి యుద్ధ వీరుడైనటువంటి కార్గిల్ యుద్ధ వీరుడు విక్రమ్ బాత్రా గారు. వారు కార్గిల్ యుద్ధ వీరుడు కాబట్టి వారిని హీరో అని అన్నాను. నిజంగానే హీరోలు అంటే వాళ్ళే కదా. వారు చిన్నప్పటి నుంచి చాలా చురుకుగా ఉండేవాడు. ఆటల్లో కానీ, పోటీల్లో కానీ గెలవడం అంటే ఆయనకి చాలా ఇష్టం. సో ఆ గెలవడానికి ఓడిపోతున్నాను, ఆడుకునేటప్పుడు చిన్నపిల్లలు ఓడిపోతుంటారు కదా. సో అలాంటి ఒప్పుకోడు అనమాట ఆయన. మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తానని చెప్పి ప్రయత్నించేవాడు. అప్పుడు ఆయన ఏం అడిగేవాడంటే వాళ్ళు నొచ్చుకోకుండా ఏ దిల్ మాంగే మోర్ అంటూ ప్రయత్నించేవాడు. అంటే ఆయన హృదయం కోరుకుంటుంది మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాలి అని. దిల్ మంగే మోర్ అంటే అంతే కదా. సో మళ్ళీ మళ్ళీ ప్రయత్నించేవాడు. ఎంతవరకు అంటే అతనికి గెలవడం అంటే అంత ఇష్టం అనమాట. సైనికుడు అవ్వాలని చిన్నప్పటి నుంచే కళ్ళగనేవాడు. అదేవిధంగా ఆయనకి దేశానికి సేవ చేయాలి అనేది బలంగా నాటుకున్న ఒక మంచి ఆలోచన. సో దానికోసం ఆయన ప్రయత్నిస్తూనే ఉండేవాడు. అలా కాలం గడిచిపోయింది. కొన్ని రోజులకి ఆయన విక్రమ్ బాత్రా గారు సైనికుడు అయ్యాడు. ఇండియన్ ఆర్మీలో 13 జాక్ రిఫిల్ లెఫ్టినెంట్గా జాయిన్ అయ్యాడు. దాని తర్వాత ఆయనకి ప్రమోషన్ రావడం, కెప్టెన్గా అవ్వడం, ఇవన్నీ ఫాస్ట్గా అయిపోతాయి. నిజంగా మనకు ఏది అనుకుంటామో అది సాధించినప్పుడు అందులో ఉండే మజా అనేది చెప్పడం కన్నా మనం చేస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది. సో అలా తనకి ఇష్టమైన సైనిక కెప్టెన్గా జాయిన్ అయినప్పుడు అతను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి దీన్ని అలా తీసుకొని వెళ్తూ ఉంటాడు ముందుకి. అప్పుడు 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో ఆపరేషన్ విజయ్ అనే అత్యంత క్లిష్టమైన పరిస్థితి ఒకటి వస్తుంది. ఆ పాయింట్ ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి పాయింట్స్ లాగా ఉంటాయి. 5140 అని పెద్ద కొండ ప్రాంతాన్ని మన శత్రువులు ఎవరైతే ఉన్నారో అది ఆక్రమించాలనేసి వాళ్ళు మన భారతదేశం మీద యుద్ధం చేస్తూ ఉంటారు. అప్పుడు మన కెప్టెన్ గారు మన యొక్క జవాన్లందరినీ కలుపుకొని ఎద్దిల్ మాంగే మోర్ అంటూ మనం ఇంకా ఇంకా గెలవాలి రండి అని వాళ్ళందరినీ కలుపుకొని అక్కడ ఆ ప్లేస్ని శత్రువుల దాడి నుంచి కాపాడుతారనమాట. అప్పుడు ఆయన ఎట్లా అంటే ఒక యుద్ధ వీరుడిలాగా ఆ మంచు కొండల ప్రాంతంలో మన యొక్క జెండాని ఎగరవేసి ఏ దిల్ మాంగే మోర్ అంటూ హ్యాపీగా దూసుకెళ్తాడు ముందుకి జెండా ఎగరేసేటప్పుడు. అందుకనే మన జవాన్లందరూ ఆయన్ని షేర్షా అంటారు. షేర్షా అంటే సింహాన్ని గెలిచిన యుద్ధ వీరుడు అని, సింహం వీరుడు అని కూడా ముద్దుగా పిలుచుకునే వాళ్ళు అనమాట. అంటే అది ఒక పాయింట్ అయిపోతుంది. దాని తర్వాత ఇంకొక పాయింట్ అనేది వస్తుంది. అది చాలా క్లిష్టమైన పాయింట్. 4875 అనే